సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చింతల్లి, నిన్నటి కథలో ధమనుకుడు కరటకునికి మరొక కథ చెబుతాను అన్నాడు కదా, ఆ కథేంటో ఇప్పుడు విందాం. తెలివిగల కుందేలు యుక్తిగా మృగరాజు సింహాన్నే చంపేసిన కథ ఇది. బుద్ధిబలానికి సంబంధించి ఇది కూడా. చెబుతాను విను అంటూ దమనకుడు కథను ఇలా చెప్తున్నాడు. ఒకానొక అడవి. ఆ అడవిలో సత్వసారం అనే సింహం ఉండేది. చాలా బలమైనది ఆ సింహం. పైగా ఆ అడవికి అది రాజు కూడా. క్రూరత్వం కూడా బాగా ఎక్కువే. దాంతో ఇష్టం వచ్చినట్టుగా జంతువుల్ని వేటాడుతూ తినసాగింది. కొంచెం కొంచెం తింటూ ఏ జంతువుని పూర్తిగా తినకుండా రోజుకి 4-5 జంతువుల్ని కొరికి పారేసేది. రోజుకి 4-5 చనిపోవడం, బలగం సన్నగిల్లిపోవడం జంతువులు తట్టుకోలేకపోయాయి. దాంతో కింద మీద పడి చర్చించి అన్నీ సింహాన్ని కలిశాయి. అప్పుడు సింహం గర్జిస్తూ ఇలా అడిగింది, ఏంటిలా మూకుమ్మడిగా వచ్చారు? ఆ మాటలకు జంతువులు, ఏం లేదు మహారాజా, మీతో ఓ చిన్న విషయాన్ని విన్నవించుకుందామని ఇదిగో ఇలా వచ్చాం అని అనగా, ఏంటది అని సింహం గర్జిస్తూ అడిగింది. ఆ మాటలకు జంతువులు, మా సంగతి మీకు తెలిసిందే కదా, మేమంతా బక్కప్రాణులం, మీరేమో బలశాలి. మీరు తలుచుకున్నారంటే మమ్మల్నందరినీ ఇదిగో ఇట్టే చంపేసి తినేస్తారు. మీ ముందు మేమెక్కడ మహాప్రభు, పైగా మీకు అనుక్షణం ఆహారం కావాల్సిన వాళ్ళం. ఆ సంగతి ఇలా ఉంచితే దయచేసి మాదో చిన్న మాట మీరు మన్నించాలి అంటూ వేడుకున్నాయి జంతువులు. ఏంటో చెప్పండి అని సింహం అడగగా, ఇష్టం వచ్చినట్టుగా మీరు మమ్మల్ని వేటాడుతూ రోజుకి 4-5 చంపుకు తింటున్నారు. ఏ ఒక్కరిని పూర్తిగా తినడం లేదు సరికదా, మమ్మల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. చావుకి మేము సిద్ధమే. కాకపోతే ఎవరి వంతు ఎప్పుడన్నది ముందుగా తెలిస్తే బావుంటుందని మేము ఓ నిర్ణయానికి వచ్చాం అని అనగా, సింహం ఏంటా నిర్ణయం అని అడిగింది. ఆ మాటలకు జంతువులు ఇలా అన్నాయి, ఇక నుంచి రోజుకొకరుగా మేమే మీకు ఆహారమవుతాం. మీరు వేటాడనక్కర్లేదు. మేమే మీ దగ్గరకొచ్చి తినమని వేడుకుంటాం. ఒక్కరిని పూర్తిగా తిని కడుపు నింపుకోండి. 4-5 ఒకే రోజు చంపకండి మహారాజా. మీరెందుకు ఒప్పుకుంటే మేము కొంచెం భయం లేకుండా అడవిలో తిరుగుతాం, తిండి సంపాదించుకుంటాం. లేకపోతే ఇటు తిండి లేక అటు మీ మీద భయంతో చనిపోవడం బాధగా ఉంది అన్నాయి జంతువులు. సింహం కాళ్ళ వేళ్లా పడ్డాయి, బతిమిలాడాయి. ఏ కలనున్నదో సింహం అందుకు ఒప్పుకుంది. అప్పటినుంచి రోజుకొకరుగా జంతువులు ఆహారం కాసాగాయి ఆ సింహానికి. రేపు సింహానికి ఆహారం ఎవరన్నది జంతువులన్నీ కూడబలుక్కొని నిర్ణయించుకునేవి. ఆ నిర్ణయాన్ని ఎవరూ కాదనకూడదు. అలా కొన్నాళ్లు గడిచాయి. ఓ రోజు చిన్న కుందేలును పిలిచి ఇలా అన్నాయి మిగిలిన జంతువులు, ఇదిగో ఈరోజు నీ వంతు, కాబట్టి ఈరోజు సింహానికి ఆహారంగా నువ్వు వెళ్ళాలి. ఆ మాటలు వినగానే కుందేలు మూర్ఛపోయింది. అయ్యయ్యో అనుకుంటూ. ఆ కుందేలుని చూసి మిగిలిన జంతువులు కూడా బాధపడ్డాయి. కన్నీళ్లు తుడుచుకుని ఆ కుందేలు కాసేపటికి తేరుకొని, నాకిలా రాసిపెట్టి ఉంది, ఏం చేస్తాం, జరగాల్సింది జరుగుతుంది, జరగని అని జంతువులకి వీడ్కోలు చెప్పి మెల్లగా నడుచుకుంటూ సింహం దగ్గరకు బయలుదేరింది. నడుస్తూ దారిలో ఇలా ఆలోచించింది, ఎలాగూ సింహం తనని తినేస్తుంది, చనిపోవడం ఖాయం, అందులో అనుమానం లేదు. అయితే
చనిపోయే ముందు తెలివిగా ఆలోచించి చావు నుంచి తప్పించుకోవచ్చుగా. అలా తప్పించుకునేందుకు ప్రయత్నించడం తప్పు కాదు, పాపం అసలే కాదు. మంచి ఉపాయాన్ని ఆలోచించాలి. ఫలించిందా బతుకుతాను, ఫలించలేదు చేసేదేముంది, చావు తప్పదు కాబట్టి సంతోషంగా బలైపోతాను అని మనసులో అనుకుంటూ ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉంది ఆ కుందేలు. తడవుగానే మంచి ఉపాయం తట్టింది కుందేలుకి. తట్టిన ఉపాయానికి ఎంతగానో మురిసిపోయింది. మురిసిపోయి బతుకుతానన్న ఆశతో బంగారు కలలు కంటూ ఓ చెట్టు నీడన కాసేపు కునుకు తీసి కావాలనే ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకుంది. ఈలోపే సింహం కోపంతో, సమయానికి జంతువు రావాలి, రాలేదు, పైగా ఆకలేస్తుంది, ఏంటి ఒక్క జంతువు కూడా ఇంకా రాలేదు అని అంటూ ఉండగానే కుందేలు సింహం ముందుకొచ్చి నిలబడింది. సింహం కోపంతో ఊగిపోతూ ఇలా అంది, ఏంటి పోనీలే అని ఊరుకుంటుంటే మీరిలాగే ప్రవర్తిస్తారు. అడిగారు కదాని రోజుకొకరిని తింటానని ఒప్పుకున్నాను, రావాలి కదా, సమయానికి రాకపోతే ఎలాగా, అసలే ఆకలితో చస్తున్నాను, ఎందుకు ఆలస్యమైంది అని అడగగా సమాధానం చెప్పలేకపోయింది కుందేలు. భయం భయంగా ముడుచుకుపోయింది. ఇక ఊరుకొనేది లేదు, నీ అంతు చూస్తాను అని ఊగిపోతూ 2 అడుగులు ముందుకు వేసింది సింహం. మహారాజా, దయచేసి ఒక్క క్షణం నేను చెప్పేది వినండి అని కుందేలు సింహాన్ని ప్రార్థించి ఇలా చెప్పింది. అసలు ఏం జరిగిందంటే మహారాజా, మీ దగ్గరికి వెళ్ళమని జంతువులన్నీ నన్ను పొద్దున్నే పంపాయి. వేళపట్టుని మీ దగ్గర ఉండాలని కూడా చెప్పాయి. అలాగే ఉంటానని బయలుదేరి వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే దారిలో ఓ సింహం కనిపించింది. సింహం కనిపించిందా? అవును మహారాజా. అది ఏ అడవిలోతో ఇక్కడికొచ్చింది. నన్ను చూసి ఆగు అంది. నేను ఆగలేదు, పరుగు పరుగున వస్తున్నాను. వస్తుంటే అడ్డంపడి, ఏమే చెవులు పిల్లి, ఆగమంటే ఆగడం లేదు, సింహమంటే అంత భయం లేకుండా పోయిందా నీకు? నా సంగతి తెలుసా? నేనెవరనుకుంటున్నావు అని అడిగింది. మీరు ఎవరైతే నాకెందుకు? మీరైతే మా మహారాజు సత్వసారం కాదు కదా. నేను మా రాజుగారిని కలవాలి, సత్వరం కలవాలి, తప్పుకోండి అన్నాను. సత్వసారమా? రాజా? వాడెవడు? ఈ అడవికి నేనే రాజుని, అడవికి ఒక్కడే రాజు, ఆ రాజుని నేనే. నన్ను కాదని నువ్వు ముందుకు కదిలావో చంపేస్తాను అన్నది. అది కాదంటూ ఎంతగా నచ్చజెప్పబోయినా వినలేదు ఆ సింహం. పైగా ఏమన్నదో తెలుసా మహారాజా అని అడగగానే సింహం కోపంతో, ఏమంది అంటూ కళ్ళెర్రగా చేసుకొని అడిగింది. సత్వసారం లేదు, భూసారం లేదు, దాని పేరే బాగోలేదు అంది మహారాజా. అంటూనే ఇలా కూడా అంది మహారాజా, అసలింతకీ రాజా? నేనొప్పుకోను, ఎక్కడుందది చూపించు, దాన్ని నిన్ను కలిపి తింటాను అన్నది. ఆ మాటలకు వెంటనే ఎక్కడా సింహం అంటూ గొంతు చించుకున్నాడు సత్వసారం. చూపించు దాన్ని, దాన్నో క్షణం కూడా బతకనీయను, పదా అంటూ. ఆ మాటలకు కుందేలు తెలివితో మధ్యలో కలుగుజేసుకుని ఇలా అంటుంది, ఎందుకు మహారాజా లేనిపోని గొడవలు? అసలే ఆకలితో అల్లాడిపోతున్నారు మీరు. మీరింత ఆకలిగా ఉంటారని తెలిసే తప్పించుకొని పరిగెత్తుకొచ్చాను. అయినా వెంటపడింది, చిక్కలేదు ఆఖరికి నేను. రండి, ముందు నన్ను భోంచేయండి. ఆ మాటలకు సింహం, ముందు దాన్ని భోంచేస్తాను, తరువాత నిన్ను, ముందు పదా అని సింహం కోపంతో అరవడం మొదలుపెట్టింది. ఎక్కడా ఎక్కడా సింహం అంటూ సత్వసారం కుందేలును అనుసరించింది. ఆవేశంతో ఆకలితో ఊగిపోతున్న సింహాన్ని ఓ బావి దగ్గరగా తీసుకొచ్చింది కుందేలు. ఆ బావిని చూపిస్తూ, ఇందులో మహారాజా, ఈ బావిలోనే ఉంది ఆ సింహం అంది. ఏది అంటూ బావిలోకి తొంగిచూసింది సింహం. నీళ్లలో దాని ప్రతిబింబం కనిపించింది. ఆ ప్రతిబింబాన్ని మరో సింహం అనుకుంది సత్వసారం. అలా ఎలా అనుకుంటున్నా మమ్మీ? చిన్న పాపని, నాకే తెలుసు నీళ్ళలో కనిపించేది మన బొమ్మే అని. మరి అడవికి రాజు, ఆ సింహానికి ఇది కూడా తెలీదా? మరి కామెడీ సింహం లాగుంది మమ్మీ అది. సింహమే కాదు నానా, కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా తమ ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతారు. అందుకే అంటారు, కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు అని. ఓ అవునా? సరే, కథలోకి వెళితే, నీళ్లలోకి తొంగిచూసి గర్జిస్తూ ఉంది సత్వసారం. అది ప్రతిబింబం అని గమనించలేదు పాపం. ప్రతిబింబం కూడా గర్జించింది. ప్రతిధ్వని వినవచ్చింది. నిన్ను
అంటూ కోపంగా ఒక్క దూకు దూకింది సింహం. అంతెత్తు నుంచి లోతుగా ఉన్న నీళ్లలోకి బావిలోకి దబేల్మని పడింది. ఈతరాదు కదా, ఊపిరాడక మునిగి మునిగి చనిపోయింది సత్వసారం అంటూ కథ ముగించాడు దమనకుడు. తర్వాత ఏం జరిగిందో చెప్పు మమ్మీ. టైం ఎంతైందో చూసావా? నా తల్లి కథలంటే ఎప్పుడు ముందుంటుంది కానీ తినడంలోనే దొంగ. మమ్మీ ఇప్పుడే కదా పొద్దు నిండా బూ తిన్నాను, అయినా అలా అంటేవేంటి? పో, నేను అడిగా. అయ్యయ్యో చిన్ని తల్లి, సారీరా, ఏదో సరదా కల అన్నాను. సరే, రేపు కథ రేపు చెప్తాను. అలాగేలే.